హాయ్ ఫ్రెండ్స్, రోజులాగానే మినీ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ రోజు వ్లాగ్ అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. శుక్రవారం రోజు పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మందార పూలు పెట్టానమాట. చామంతి పూలు అయితే తెప్పించలేదండి. నిన్న కూడా చామంతి పూలు పెట్టలేదు. నేను మందార పూలు పెట్టేశాను. ఇంకా అవి పెట్టేసి అయితే చేసేసుకున్నానండి. ఎందుకంటే దుర్గమ్మ తల్లికి మందారాలు అంటే ఇష్టం కదా, ఇంకా అందుకని మందారాలు పెట్టేశాను అనమాట. మందార పూలతోటి చాలా నిండుగా అయితే ఉన్నారు దేవుడు. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానండి. అంటే ఈరోజు ఇడ్లీ పెట్టేస్తాను అనమాట. ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, ఇంకా పిల్లలకైతే స్కూల్ సెలవు అనమాట. ఇంకా అందుకే ఇడ్లీ పెట్టేస్తామండి. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. ఇంకా మా బన్నీగాడు అయితే అరిచేస్తున్నాడు అనమాట. వాడు చూడండి ఎంత అలా చేస్తున్నాడో. బయటే ఉండిందనమాట. అరిచేసి అలరైతే చేసేస్తుందండి. పాలు పెట్టేసాము, పాలు తాగేసింది. ఏమైంది ఏమైంది చెప్పు, ఏమైంది? ఏం కావాలి నీకు? బన్నీ బన్నీ ఏం కావాలి నీకు? బన్నీ ఏం కావాలి నీకు? మధ్యాహ్నం భోజనంలోకి అయితే వేడివేడిగా రైస్ అయితే పెట్టేస్తానండి. ఇంకా రైస్ పెట్టేసేసి ములక్కాడ టమాటా అయితే వండాను. అంటే ములక్కాడ టమాటా పులుసు పెట్టాను అనమాట. టమాటా వేసేసి పులుసు అయితే పెట్టేస్తాను ఇలాగా. ఇంకా నాకు ఇష్టమైంది కాకరకాయ ఫ్రై అయితే చేసుకున్నానండి. అంటే ఉప్పు కారమే చల్లాను, ఇంక ఇందులో ఏమీ వేయలేదు. మనకి కావాలంటే దీంట్లోకి కొబ్బరి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొబ్బరి వేసుకోవచ్చు, మళ్ళీ పల్లీల పొడి ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే మామూలుగా ఉప్పు కారం చల్లేసి అయితే వేపేసుకున్నానండి. ఇంకా ఒక్కపూట భోజనమే కదా, ఈరోజు శుక్రవారం కదా, ఇంకా అందుకని ఇంకా రైస్ రెడీ అయిపోయిందనమాట. వేడివేడిగా రైస్ అయితే అయిపోయింది. ఇంకా బాబు అయితే తినేసాడండి. భోజనం తినేసేసి బాబు ఆడుకుంటాకైతే వెళ్ళిపోయాడు. ఇంకా వాడికైతే పెట్టేస్తాము. ఇంకా పాప నేనైతే తినలేదనమాట. ఈయన బయటికి వెళ్ళారు. ఇంకా ఆయన అయితే బయట చేసేస్తారండి భోజనం. ఇంకా పాపకి నాకే అనమాట. ఇంకా పప్పు కూడా వేసేస్తానండి. దోసపిండి నలిగిపోయింది, తీసేస్తాను. ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేస్తాను అనమాట. అంటే ఇడ్లీ పప్పు అయితే నలుగుతుంది. మా బన్నీగారు చూడండి ఎలా పడుకున్నాడో. ఇంకా బయట ఎండ వచ్చేసింది కదా, ఇంకా వాడు ఉండడు అనమాట బయట. ఇంకా లోపలికైతే తీసుకొచ్చేస్తాను. చూడండి చక్కగా పడుకొని అయితే ఎలా చూస్తున్నాడో బయటికి. ఇంకా పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట. ఇక్కడ పక్కనేనండి అమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా అక్కడికైతే వెళ్ళింది. దానికోసం అయితే ఎలా చూస్తుందో చూడండి. చూసారు కదండి, ఇంక ఇంతే అనమాట ఈ రోజుటి మినీ వ్లాగు. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.